ఇంట్లో భోగి, సంక్రాంతి, కనుమలు ఉండవు. ఈ 3 రోజులు మీ నాన్నగారు డల్గా ఉండిపోతారు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నమేమీ కాదు మావయ్య. ఏ రోజైతే మా అమ్మ భోగి రోజున చనిపోయిందని తెలిసిందో ఆనాటి నుంచి ఏ భోగి, సంక్రాంతి నాకు ఆనందాన్ని మిగిల్చలేదు. కన్నీటితో ఉన్న చోటే ఉండిపోయేదాన్ని. నాలో ఏదైనా మార్పు ఉందంటే అది ఈరోజే మావయ్య. అది కూడా మీ అబ్బాయి గగన్ వల్లనే ఈ మార్పు. వాడేం చేశాడమ్మా? మా అమ్మతో మాట్లాడించాడు మావయ్య. మీ అమ్మతోనా? అంటే సుభాచంద్ర చెల్లెమ్మతోనా? ఎలాగా? అదేదో టెక్నిక్ ఉందంట కదా మావయ్య, ఫోటోతో మాట్లాడించొచ్చంట. ఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ ఇమేజ్ని క్రియేట్ చేశాడా? అవును మావయ్య, అలాంటిదే ఏదో. కాకపోతే నిజంగా అమ్మే ఎదురుగా నిలబడి మాట్లాడినట్టు కాదు మాట్లాడింది మావయ్య. ఏంటి బంగారం ఇది? మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి మొదలయ్యేదే భోగితో. అలాంటి భోగి రోజు నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా? ఏమిటమ్మాయి ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి నీ మాటల మాయాజాలంతో ఇక నుంచి మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకునేలాగా ఒప్పించు. అదే ఆలోచిస్తున్నాను పిన్ని. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకలాగా మొదలు పెట్టమ్మాయి. అల్లుడు గారు అడ్డుపడతారు, చివరికేమో నువ్వు తెగ్గొడతావు. నీ మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళమ్మాయి. అవును మమ్మీ, వెళ్ళు వెళ్ళు మమ్మీ, వెళ్ళు. అల్లుడితో చెప్పు, వెళ్ళు. బావా, ప్రతి సంవత్సరం శోభాక గురించి నువ్విలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా కష్టంగా ఉంది బావా. ఇది కష్టం కాదా పూర్వ? కష్టమైతే కన్నీటితో కదిలిపోతూ పంటి పిగువన ఆ కష్టాన్ని దాటియొచ్చు. నా జీవితంలో పూడ్చలేని దుఃఖం ఇది. ఒప్పుకుంటాను బావా. శోభాక దూరం అయిపోయినందుకు నీకే కాదు బావా, ఆ దుఃఖం నాకు కూడా ఉంది. కానీ బయట ప్రపంచం ఉందిగా, అది మన ఇంటి వైపు చూస్తూ ఉంది బావా. అక్క చచ్చిపోయి ఈ ఇల్లు చీకటైన కొత్తలో అది ఈ ఇంటిని చూసి జాలిపడింది. ఏళ్లకేళ్లు గడిచిపోయాయి, ఊళ్ళ స్వరూపాలు మారిపోయాయి. ఇంకా మనం ఈ ఇంట్లోనే ఇలా చీకట్లోనే ఉండిపోతే ఆ ప్రపంచం ఇదేంటిది, అసలు ఇదంతా ప్రేమేనా లేకపోతే వీళ్ళందరూ కలిసి నటిస్తున్నారా అని మనల్ని అనుమానిస్తుంది బావా. ఆ ప్రపంచం కోసమైనా మనిద్దరి బాధని పక్కన పెట్టి కనీసం మన మిగిలిన ఇంటి వాళ్ళ కోసమైనా
ఇక నుంచి మనం సంక్రాంతి జరిపిస్తే బాగుంటుందనిపిస్తోంది బావా. కోటికి లేని వాళ్ళు కూడా అప్పో సొప్పో చేసైనా సరే ఏ పరవాణో పాయసమో వండుకుని ఈ పండగను చేసుకుంటారు బావా. కష్టమైనా నీ మనసు దిటవు చేసుకుని కొంచెం ఆలోచించు బావా. ఉమ్? అమ్మకి మాటిచ్చాను కదా మావయ్య, అందుకే ఈరోజు నేను ఆనందంగా నా పుట్టినరోజు జరుపుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అంటే నీలో ఈ మార్పు కారణం నా కొడుకు అన్నమాట. వాడంతేనమ్మా. వాడెవరైనా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, కొత్తగా ఆలోచిస్తాడు. మావయ్య, మీ అబ్బాయిని మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇదంతా నా మీద ప్రేమతో చేస్తున్నారనుకుంటున్నారా? మరి ఆయన గారి చెల్లెల మీద ప్రేమ మావయ్య. నా తమ్ముణ్ణి ఆయన గారి చెల్లెలకిచ్చి పెళ్లి చేయాలంటే నన్ను ఆనందంగా ఉంచాలి అని కండిషన్ పెట్టాను. పండంటి కాపురానికి 12 సూత్రాలు అన్న అగ్రిమెంట్ రాయించాను. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. నిన్నిలా చూశాక బావగారి మనసు మారిందంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. సరే మావయ్య. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? శోభ తర్వాత నన్ను, నా మనసును పూర్తిగా ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది నువ్వే అని నమ్మాను అపూర్వ. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానా అన్న అనుమానం నాకొస్తుంది. అదేంటి బావా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటపూర్వ, ఈ ఇంటి ఉనికే శోభ. ఆస్తి తనది, ఈ అంతస్తు తనది. మనం తింటున్న ప్రతి మెతుకు తనదే. అసలు శోభ లేకపోతే ఈ ఇల్లే లేదు. లేని ఈ ఇంటి గురించి బయట ప్రపంచం ఏం మాట్లాడుకుంటే నాకేంటి? ఇలా మాట్లాడుతున్నానని నువ్వు మరోలా అనుకోక పూర్వ. నాకిష్టం లేకపోయినా ఆ భూమి కూడా తన పుట్టినరోజుని మర్చిపోయి తన అమ్మ చనిపోయిన రోజుని నాకులాగే తను కూడా రోదిస్తూ ఉంటుంది. నానా, నానా.